నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజు నుంచి నిర్వహించబడుతున్న శ్రీ మహాకుంభాభిషేక మహోత్సవంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉదయాన్నే గణపతి హోమం మొదలుకొని పల్లకి శివ ఊరేగింపు శివాలయం నుంచి పుణ్యనదుల జలతీర్థాలను కలశాలలో తీసుకుని కలశ పూజ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు, ఆలయ చైర్మన్ రాధాకృష్ణ గారు, ఈవో సేనానాయక్, వారి దంపతులు మరియు బోర్డు మెంబర్ సభ్యులు సమక్షంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ వరుసనే నుంచుంటే అమ్మ, ఇక్కడ వరుసనే నుంచండి. ఓం శ్రీ కందుగా నమః. మరి ఈరోజు మార్చి 6 మన విజయవాడలోని తల్లి దుర్గాదేవి దేవాలయంలో ఉన్నాం మనం. మరి ఈరోజు మనం కుంభాభిషేకం సందర్భంగా మరి అంగరంగ వైభవంగా భక్తులతో, మరి అలాగే అచ్చి స్వాములతో, పండితులతో, మరి అట్లాగే మరి సిబ్బంది అందరితో, మా ట్రస్ట్ బోర్డుతో కలిసి కింద కనదుర్గా నగర్ నుంచి నదీ జలాలతో మొత్తం మనం ఎన్నైతే నదీ జలాలు తెచ్చామో, సముద్ర జలాలు తెచ్చామో, అక్కడి నుంచి ఊరేగింపుగా వచ్చి మన ఇవాళ శివాలయం చుట్టూ ఆ స్వామికి చూపించి, అక్కడి నుంచి వచ్చి ఆ దుర్గాదేవి ముందుగా ఆమెకు చూపించి నదీ జలాలనే చుట్టూ తిరిగి వచ్చి ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ రోజు ఎంతో పండగ వాతావరణంలో భక్తులంతా ఆనందంగా తిరిగిస్తున్నారు. ఇదంతా కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు, రేపు, ఎల్లుండి ఉంటే, మరి ఈ రోజు ఇప్పుడు ఈ కార్యక్రమం అయిన తర్వాత మనం వ్యవసాయాలకు వెళ్ళి అక్కడ గణపతి పూజతో స్టార్ట్ చేసి ఈరోజు ఉదయం సాయంత్రం, రేపు ఉదయం సాయంత్రం పూజలు జరుగుతాయి. ఎల్లుండి 9:34 గంటలకి మరి స్వామీజీ శ్రీ శ్రీ శంకర కేంద్ర శాస్త్రి వారి ఆధ్వర్యంలో, మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తున్నారని చెప్పి తెలియపరిచారు మాకు. మరి వీళ్ళ ఆధ్వర్యంలో రేపు ఘనంగా 9:34 గంటలకి కుంభాభిషేకం జరుగుతుంది. ఈ కార్యక్రమం మీరంతా కూడా
రిలే ఇచ్చి భక్తులందరూ కూడా కంఫర్ట్ గా మేము అందరూ దర్శనాలు చేస్తాం. అన్ని ఏర్పాట్లు చేస్తాం. భక్తులు ఎంతమంది వచ్చినా కూడా మరి అలాగే మరి ఈ భక్తులు వచ్చిన వాళ్ళకి తిలకిస్తానికి పైకి అందరూ వెళ్ళడం కుదరదు కాబట్టి స్క్రీన్లు పెట్టడం జరిగింది. ఎండ కూడా మేము టెంట్లు వేయడం జరిగింది. మరి కార్పెట్లు ఏ ఇబ్బంది లేకుండా భక్తులు తిలకిస్తానికి అన్ని ఏర్పాట్లు చేశాం. జై భవాని, జై భవాని. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన సౌకర్యాలు కల్పించాము. విశేషంగా జరిగే ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరికీ కూడా వినియోగించుకుంటున్నాము. ఎలాంటి ఇష్యూ జరగకుండా ఈ 3 రోజులు వచ్చే భక్తులందరూ కూడా అమ్మవారిని మంచి దర్శనం చేసుకొని అమ్మవారి ఉండాలని చెప్పేసి ఏలూరు జిల్లా పెదవేగి మండలానికి చెందిన భీముడు అజిత్ కుమార్ 29 అనే వ్యక్తిని ఇండియన్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఓఎల్ఎక్స్ లో కార్ల డీలర్ గా యాజమానిగా నటిస్తూ ఇద్దరిని నమ్మించి డబ్బును కాజేశాడన్నాడు. ఆ నగదును బంగారు దుకాణాల ఖాతాలోకి మళ్లించి బంగారు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల్లో విక్రయించేవాడు. నిందితుడిపై ఆంధ్రప్రదేశ్ 8, తెలంగాణ 2, తమిళనాడు 2 రాష్ట్రాల్లో మొత్తం 12 కేసులు ఉన్నాయి. ఇతను దాదాపు 94 లక్షల వరకు మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఇంకా సుమారు 20 కేసులు ఇతరుపై నమోదైనట్లు సమాచారం. నిందితుడి వద్ద నుండి 37 లక్షల నగదు, 49 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ లావాదేవీల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు జరపవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బల్క్గా క్రెడిట్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ప్రామిస్ చేసి ముందు డబ్బులు లేకుండా వాళ్ళ దగ్గర తీసుకోవడం, అదేమో వేరే వాళ్ళకి అమ్మడం, అక్కడి నుంచి డబ్బులు వస్తాయి అమ్మిన తర్వాత. సో బట్ ఇమీడియట్ తిరిగి దట్స్ వన్ టైప్ ఆఫ్ చీటింగ్ కేస్ కంప్లైంట్. ఇతను మాకు తెలిసి ఇప్పుడు ఇతను ఒక్కడే వచ్చాడు. స్టిల్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్. దట్ ఆల్సో వి నీడ్ టు ఫైండ్ అవుట్. యాక్చువల్గా ఇతను క్యాబ్ డ్రైవర్ని యూజ్ చేసుకొని క్యాబ్ డ్రైవర్ కాదండి, క్యాబ్ డీలర్స్. అంటే క్యాబ్స్ ఇస్తారు కదా వాళ్ళు. వచ్చేయండి. క్రైమ్ లోని వివిధ రకాల ఫ్రాడ్స్ ఉంటాయి. అందరికి అది విదితమే. అందరికి డిజిటల్ అరెస్ట్ అని ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అని ఉంటాయి, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్ ఫ్రాడ్స్, ఓటీపీ ఫ్రాడ్స్. ఈ విధంగా చేసిన దాంట్లో ఓఎల్ఎక్స్ అనేది కూడా ఒక ఫ్రాడ్. ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ చాలా విపరీతంగా ఉండేవి. ఇప్పుడు డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ వచ్చిన తర్వాత ఇవి కొంచెం తగ్గుముఖం పట్టాయి. కానీ బట్ ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ ఇట్స్ ఈజీ. ఇప్పుడు ఈ ఫ్రాడ్ కూడాను ఓఎల్ఎక్స్ ఫ్రాడే. బేసికల్ గా ఓఎల్ఎక్స్ లోని మనకి వీ కెన్ పుట్ ఎనీథింగ్. అంటే మనం ప్రాపర్టీని పెట్టచ్చు, ల్యాండ్స్ ఉంటాయి, అండ్ బిల్డింగ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వేరియస్ ఐటమ్స్ కూడా ఉంటాయి, కార్స్ ఉంటాయి, వెహికల్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ కెన్ బి కెప్ట్ ఆన్ ఓఎల్ఎక్స్. సో ఆ ఓఎల్ఎక్స్ లో ఇతను తీసుకున్నది ఏంటంటే కార్స్. ఒక కార్ చూసాడంటే ఓఎల్ఎక్స్ లో, ఆ కార్ చూసిన తర్వాత అతను ఏం చేస్తాడంటే ఆ కార్ నాదే అని పోస్ట్ చేసి కొంతమంది కార్ డీలర్స్ తోని డైరెక్ట్ గా కాంటాక్ట్ లోకి వస్తాడు. కాంటాక్ట్ లోకి వచ్చి ఆ కార్ డీలర్స్ తోని ఇది నేను అమ్మాలనుకుంటున్నాను, మీరు తీసుకోవడానికి ఇష్టంగా ఉంటే మీరు చెప్పండి, మీరు వెళ్ళి చూసుకోవచ్చు అని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఈ కార్ ఓనర్ ఎవరైతే ఉన్నాడో కార్ ఓనర్ కి ఫోన్ చేస్తాడు. కార్ ఓనర్ కి ఫోన్ చేసి మా వాళ్ళు వస్తారు, మీరు చూపించండి, రేట్ అది మీరు మాట్లాడొద్దండి, నేను మాట్లాడుకుంటానని చెప్పి కార్ ఓనర్ కి చెప్తాడు. సో ఆ విధంగా కార్ ఓనర్ కి డీలర్ ఎవరో తెలియదు, కొనుక్కునేవాడు ఎవరో తెలియదు, అలా ఇతను మధ్యలో ఉంటాడు అనమాట. ఇన్ బిట్వీన్ దీస్ కార్ ఓనర్ అండ్ కార్ డీలర్. సో ఇతనికి కార్ నచ్చిన తర్వాత అకౌంట్ లోకి సరే మాకు నచ్చింది అని అంటే, అయితే మీరు నా ఈ అకౌంట్ లోకి డబ్బులు వేయండి అని చెప్పి చెప్తాడు. అకౌంట్ కూడా ఎవరికి ఇస్తాడంటే సమ్ గోల్డ్ షాప్. ఆ టైంకి అకౌంట్ లో డిపాజిట్ చేసే టైంకి గోల్డ్ షాప్ ఓనర్ దగ్గర కూర్చుంటాడు. ఆ గోల్డ్ షాప్ ఓనర్ యొక్క అకౌంట్ తీసుకొని అందులోకి డిపాజిట్ చేస్తాడు. గోల్డ్ షాప్ ఓనర్ ఏమనుకుంటాడు, అతను గోల్డ్ కొనుక్కోవడానికి వేరే వాళ్ళ ద్వారా డిపాజిట్ చేస్తున్నాడేమో అనుకొని దానికి సంబంధించిన అమౌంట్ కి తగ్గ గోల్డ్ ని ఇమీడియట్ గా ఇతనికి ఇస్తాడు. ఆ గోల్డ్ ని మళ్ళీ వేరే స్టేట్స్ కి తీసుకెళ్లి దాన్ని మళ్ళీ క్యాష్ కింద కన్వర్ట్ చేసి విల్ బి యూటిలైజింగ్ దిస్ మాట. ఈ విధంగా దాదాపు ఒక 12 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి అతని మీద. ఈ 12 కేసెస్ లో కూడాను హీఈస్ వాంటెడ్ అక్యూజ్. అండ్ ఈ 12 కేసెస్ కాకుండా ప్రయర్ గా దాదాపు ఒక 20 అండ్ మోర్ దెన్ 20 ఉండొచ్చు, 20 to 25 కేసెస్ ఉండొచ్చు.
అన్రిపోర్టెడ్వి కూడా కొన్ని ఉండొచ్చు. ఆ 20 కేసెస్ అది చీటింగ్ కేసెస్, అవి కూడా చీటింగ్ కేసెస్, ఫ్రాడ్ కేసెస్ అవి కూడా ఉన్నాయి. సో ఆ ప్రీవియస్ దాంట్లో కూడా కొన్ని ఫ్యూ కేసెస్లో అరెస్ట్ చేయడం జరిగింది. డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్ నుంచి తమిళనాడు పోలీసుల వాళ్ళు అరెస్ట్ చేశారు, తెలంగాణ పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారు. అక్కడ ఎన్బిడబ్ల్యూఎస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఎన్బిడబ్ల్యూఎస్ కూడాను ఎగ్జిక్యూషన్కి ఇంకా ఉన్నాయి. సో దిస్ ఇస్ అబౌట్ ద కేసు. దీనివల్ల మీరు తీసుకున్న అంటే ఇప్పుడు ఈ కేసు ఇతనితో పోకుండా ఇంకొక అతను కూడా మళ్ళీ ఏమన్నా అటెండ్ అయితే దానివల్ల మీరు తీసుకున్న చర్యలు ఏంటో అసలు? ఏదన్నానండి, వాట్ ఎవర్ ఫ్రాడ్ ఇట్ మైట్ బి, సైబర్ క్రైమ్ లో ఎలాంటి ఫ్రాడ్ అయినా కూడాను వీ హ్యావ్ టు ప్రివెంట్ ఇట్. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పి ప్రివెంట్ చేయాలి. ప్రివెంట్ చేయాలంటే దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ అవేర్నెస్. సో ఆల్రెడీ ఫర్ దోస్ అవేర్నెస్ OLX ఫ్రాడ్ మీద, OTP ఫ్రాడ్ మీద, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ మీద ఆల్రెడీ సిపి సార్ ఇన్స్ట్రక్షన్స్ మీద ఆల్రెడీ వీ హ్యావ్ డెవలప్డ్ దిస్ సైబర్ సురక్ష యాప్. NTRpolice.in లో ఉంటుంది సైబర్ సురక్ష యాప్. సైబర్ సురక్ష యాప్లోకి వెళ్తే మనకి 3 మాడ్యూల్స్ ఉంటాయి. ఒకటి డిజిటల్ అరెస్ట్ మీద ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ విధంగా నువ్వు రక్షించగలుగుతావు అనేది ఒక స్టేట్మెంట్స్ రూపంలో పెట్టడం జరిగింది. అలాగే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కి ఒక మాడ్యూల్ పెట్టడం జరిగింది. లైక్ వైజ్ అదర్ ఫ్రాడ్స్ అన్ని కలిపి OTP ఫ్రాడ్స్, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్, OLX ఫ్రాడ్స్ అన్నిటికీ కలిపి ఒక మాడ్యూల్ పెట్టడం జరిగింది. సో దీని మీద కొంచెం అవగాహన పెంచుకోవాలి. అండ్ మేము కూడాను వీఆర్ లైక్ సెగ్రిగేట్ చేస్తున్నాము డిఫరెంట్ పర్సన్స్ ని, పబ్లిక్ ని, ఎవరైతే ఫ్రాడ్ కి గురి కాబడుతున్నారో సీనియర్ సిటిజన్స్ కింద, ఎంప్లాయీస్ కింద, అన్ఎంప్లాయీస్, ఉమెన్ ఇలాగా చేసి వాళ్ళకి స్పెసిఫిక్ గా గ్రూప్ బేస్డ్ ఓరియంటేషన్ లాగా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా వీ కెన్ ప్రివెంట్ ఇట్. థ్యాంక్ యూ. దీన్ని ఎంచుకోవడానికి అతనికి గ్రెనైట్ కంపెనీ ఉందండి. గ్రెనైట్ లోని ఈ విధంగా చేసేవాడు. ఒక గ్రెనైట్ ఎవరైతే బల్క్ గా సప్లై చేస్తారో ఇతను చేసేవాడు, బిజినెస్ చేసేవాడు. వాళ్ళ నాన్నగారు బిజినెస్ వచ్చిందని చెప్పి ఇంట్రోగేషన్ లో మాకు తెలిసింది. సో ఈ గ్రెనైట్ తీసుకోవడం వాళ్ళ దగ్గర బల్క్ గా, అప్పట్లోనే హీ యూస్ టు అవాయిడ్ GST అండ్ ఈవే బిల్స్, ఫేక్ ఈవే బిల్స్ క్రియేట్ చేయడం, అవన్నీ చేసి గ్రెనైట్ తీసుకోవడం అండ్ సప్లై చేసుకోవడం. సప్లై చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ ని హీ నెవర్ యూస్ టు పే టు ద యాక్చువల్ పర్సన్స్ ఎవరైతే గ్రెనైట్ సప్లై చేశారు. సో ఇది అప్పటి నుంచే ఉన్నట్టుంది అతనికి. ఆ గ్రెనైట్ కంపెనీలోనే ఇంకా బాగా నోటోరియస్ అయిపోయాడు. ఆల్రెడీ చెప్పినట్టు నేను ఆల్రెడీ కేసెస్ కూడాను రిజిస్టర్ అవడం వల్ల అందరికీ వెల్ నోటెడ్ అయిపోయాడు. అండ్ అదర్ పర్సన్స్ హూ ఆర్ డూయింగ్ గ్రెనైట్ బిజినెస్ వాళ్ళందరికీ కూడాను వీడు ఒక ఫ్రాడ్స్టర్ అని ముద్రపడింది. ఇంకా తెలియకుండా ఎలా చేయాలనే దాంతో హీ హాస్ టేకెన్ దిస్ అప్రోచ్. OLX అయితే ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో హెస్ టేకెన్ దిస్ అప్రోచ్ అనేది. దట్స్ వాట్ వి కేమ్ టు నో ఫ్రమ్ హిస్ ఇంట్రోగేషన్. ఏపీపీసీసీ అధ్యక్షులు శర్మలారెడ్డి ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో భాగంగా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో రచ్చబండ నిర్వహించారు. పని హక్కు రక్షణ కోసం ఉపాధి హామీ కార్మికులతో ముఖాముఖిగా మాట్లాడారు. సమస్యలను శర్మల దృష్టికి తీసుకొచ్చిన మహిళలు ఆమె మాట్లాడుతూ రైతులు, కార్మికులకు ఆ రోజుల్లో వైఎస్ఆర్ అండగా ఉన్నారని, పేద ప్రజలకు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని, గ్రామీణ ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ ఉద్యమం చేపట్టిందని, బీజేపీ తెచ్చిన VP విజయరాంజీ కొత్త చట్టం వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. 120 రోజులు పని కల్పిస్తామనడం పచ్చి అబద్దం, బూటకమని, ఈ చట్టానికి సీఎం చంద్రబాబు మద్దతు ఇవ్వడం దారుణమని, మీ తరపున పోరాడేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మన్యం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారు, కౌతవరం అనే గ్రామంలో కనీసం మంచినీళ్లు కూడా లేవు. గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో మంచినీళ్లు లేవు. ఈ పక్క గ్రామంలో కూడా మంచినీళ్లు కూడా తాగడానికి మంచినీళ్లు కూడా సరిగ్గా రావటం లేదంటున్నారండి. అసలు మంచినీళ్ళు కూడా లేకపోవడం ఇట్స్ వెరీ వెరీ అన్ఫార్చునేట్, వెరీ ఇర్రెస్పాన్సిబుల్ అనిపిస్తుంది నాకు. మీరు తప్పకుండా ఇది వెంటనే అటెండ్ చేయాలండి. అండ్ దెన్ చాలా మంది పెన్షన్లు రావట్లేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారండి. రోజులు పనిస్తారట అంటే 100 రోజులు ఇవ్వాలి అని చట్టంలో రాసుంటే 100 రోజులు మీరు ఇవ్వలేకపోయారు. ఇచ్చిందేమో 52 రోజులే. 52 రోజులే పని కల్పించిన మీరు ఇప్పుడు కొత్త చట్టంలో 125 రోజులు ఇస్తారు అంటే ప్రజలు నమ్మాలా? 100 రోజులు కూడా పని కల్పించని వాళ్ళు 125 రోజులు ఇస్తాము అంటే ఎలా నమ్మాలి? మళ్ళీ చెప్తున్నాం, ఈ 125 రోజులు పని ఇస్తాము అన్నది పచ్చి బూటకం. ఇది ఒక అబద్ధం, ఇది ఒక మోసం.
కనీసం 100 రోజులు ఇవ్వలేక 52 రోజులే పోయిన సంవత్సరం ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు 125 రోజులు ఇస్తున్నామని కొత్త చట్టం తెస్తున్నామని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఇంకొకటి కాదు. అందుకే చెప్తున్నా, మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న పుణ్యమైన పథకం కాంగ్రెస్ పార్టీ ఉపాధిని ఒక హక్కులాగా ఒక హామీలాగా తెచ్చిన పథకాన్ని మార్చడానికి వీల్లేదు. ఇలా ప్రజల్ని మభ్యపెట్టో మోసం 60 సంవత్సరాలు 100 ఏళ్ళు రాదు, నీ భర్త లేకపోతే నీకు వస్తుంది అది అంటే రకాలుగా మాట్లాడుతున్నారు. వచ్చిన వాళ్ళు అడుగుతుంటే మీ ఆయన 60 సంవత్సరాలు రాలేదా? వచ్చినాయి సార్, వచ్చినాయమ్మా. ఆయన ఇవ్వమంటున్నారు. ఇవ్వమంటున్నారండి. అదే అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వీళ్ళ దగ్గరికి తిప్పుతున్నారు కానీ 10 మంది చేయట్లేదు. 3 సంవత్సరాలు అయింది అర్జీ పెట్టుకొని. 3 సంవత్సరాలు అయింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అప్పటికి ఇంకా 60 సంవత్సరాలు రాలేదు. 60 రండి వచ్చిన పెడతామన్నారు. వచ్చిన కాడి తిరుగుతుంటే ఇదిగో అదిగో ఇంకా పెన్షన్లు వదలలేదు, మెషన్లో పని చేయట్లేదు అని చెప్పి వస్తున్నారు. మీకు రావు, ఇంటి పని ఉందిగా మీకు ఇవ్వమంటారు. ఇంటి మీద నూనె ఇవ్వండి కట్టుకుంటామని అలాగా కూడా ఇవ్వమన్నారండి. బాత్రూమ్లు అడిగితే మీకు కావ పక్కన ఉన్నాగా మీకు ఇవ్వమని అన్నారండి. అది దీనిపైన మీరు శ్రద్ధ తీసుకుంటారని మరీ కోరుకుంటున్నానండి. వందనాలండి. పక్కన వాడ కోరాడ నాకు 5 రోజులు కూడా పనిట్లేదు. మా నూతులో నీళ్లు బాగాలేదు, రోడ్లు లేవు సరిగ్గా. చాలా బాధపడుతున్నాం. చేసిన 5 రోజులు కూడా డబ్బులు సరిగ్గా రావట్లేదు. చాలా బాధపడుతున్నామండి మేము. సరిగ్గా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.